పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఉద్రిక్తత మేలుకొంది అని చెప్పుకోవాలి. అయితే ఇంకో పక్క నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్‌లోని అంటే తెలంగాణలోని ఆర్టిస్టులంతా ఇక్కడికొచ్చి వాళ్ళ నిరసనలను తెలపడానికి ఇక్కడికి ఆర్ట్ ద్వారా తెలపడానికి వచ్చారు. అయితే ఉగ్రదాడికి సంబంధించి అంటే ఉగ్రదాడిపై నిరసనగా ఇప్పుడు ఇక్కడ చిత్రకారులు వాళ్ళ ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ హోతి బసవరాజ్ అండి. నేను స్కల్ప్టర్‌ని. యాక్చువల్లీ మీకు తెలిసిన విషయమే పహల్గామ్‌లో ఎలా జరిగింది. ఈ టెర్రరిస్టులకు మన పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, అండగా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఇండియా పైన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు మన చాలా ప్రేమతో ఉన్న మన దేశం కాబట్టి, గాంధీ పుట్టినటువంటి దేశం కాబట్టి శాంతి శాంతి అనుకుంటూ ఇప్పటి వరకు శాంతి శాంతి అని చెప్పేసి వాళ్ళకి ఏం అనలేకపోతున్నారు. ఇప్పుడు కూడా శాంతి అనుకున్నాం అనుకోండి, చాలా ప్రపంచంలో చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా కనబట్టుకొని మనకు వాళ్ళ ఏది మన ఆతంకవాదుల యొక్క అండ తీసుకొని పాకిస్తాన్ వాళ్ళు మన పైన ఎలా వాళ్ళ రుచి కలుపుతున్నారో దానికి అండగా మేము వాళ్ళ ధీటుగా మన భారతదేశం కూడా ఇప్పుడు శాంతిని పక్క పెట్టేసి యుద్ధానికి సై అంటూ వాళ్ళకు ఎదురుగా వాళ్ళకు మించినటువంటి ఆయుధాలతోని ఇప్పుడు యుద్ధం చేయడం పోతుందండి. ఆ పట్టాన్ని నేను ఇక్కడ వేశాను. ఒక కాటు చెప్పదెబ్బ అన్నట్టు యుద్ధంతోనే చూపించాలి, శాంతి ఇక్కడ పనిచేయదని చెప్పేసి నేను ఈ మ్యాప్ లో చూపిస్తానండి. చర్యకు ప్రతి చర్య. అవునండి, అవునండి, అవునండి. ఈ పహల్గాం దాడి గురించి మీరేమనుకుంటున్నారంటే ఎప్పుడు ఇంతవరకు అంటే మీదే మతం అని చెప్పేసి ఉగ్రవాదులు అటాక్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఇలా ఈ విధంగా అటాక్ చేయడం వెనక ఏమయ్యి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ప్రపంచంలో ఒక శాంతియుతంగా ఒక ధర్మానికి పాటుపడ్డటువంటి భారతదేశము మనది ఒకటే అనమాట. ఇది ఒకటే అందరికీ ఒక ఐకాన్ మాదిరే ఉంది ప్రపంచ దేశాల్లో. కాబట్టి వాళ్ళు వేరే దేశాలు పక్క పెట్టి మన దేశానికి ముందు వాళ్ళు ఆక్రమించేసుకొని మన దేశాన్ని అల్లకొల్లంగా చేసేసి వేరే దేశాలను అటాక్ చేద్దామని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకోసం మన శాంతిగా ఉన్నటువంటి మంచి పేరున్న భారతదేశానికి వాళ్ళు ముందు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి శాంతిగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు గన్ను పట్టారు, ఎప్పుడు మనకు కాల్చారు వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అనమాట. అది లోపల ఒక సూర్యుడు అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు యుద్ధం అయితే తెలుస్తుంది వాళ్ళకి. మరి ఒకసారి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన టెర్రరిస్టులకు ఎలాంటి సాయం చేయరా అబ్బో రామచంద్ర అని అంటారు వాళ్ళు ఫ్యూచర్ లో. ఇప్పుడు రాష్ట్రం నుంచి అందరూ ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు దీన్ని ప్రదర్శిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అవునండి, ఇప్పటికే చాలా లేట్ అయిందండి. మన రమరెడ్డి గారు అన్నయ్య గారు దీన్ని తొందరగా మన ఆర్టిస్టుల వంతు మనం ఏం హెల్ప్ చేయగలుగుతాం, ఎలా చెప్పగలుగుతాం వాళ్ళ గురించి అని చెప్పేసి ఈ ప్రతి మన స్టేట్ లో ఉన్నటువంటి ఆర్టిస్టులకు అంతా పిలిచేసి క్యాన్వాస్ పెట్టి కలర్స్ ఇచ్చేసి వాళ్ళకు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పి చిత్రపటంలో చూపిద్దామని చెప్పి ప్రోగ్రామ్ చేశారండి. అన్నయ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు అన్నయ్యకి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు మురళీధర్, ఆర్టిస్ట్, హైదరాబాద్ బేస్ ఆర్టిస్ట్. హైదరాబాద్ నా ఐడియా ఏంటంటే మన కన్ను అన్నిటికన్నా పెద్ద ఆయుధం. మనం ఎక్కడ మార్కెట్లో ఉన్నా, క్రౌడ్ లో ఉన్నా, ఏదైనా స్ట్రేంజర్ కనబడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో మనం గుర్తుపట్టాలి ఏదో డౌట్ఫుల్ అని ఇమీడియట్లీ మనం ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ ఆ గొడవ కాదు, ఆ బ్లాస్ట్ కాదు, ఆ ఫైరింగ్ కాదు, ఆ సక్సెస్ కాదు. ఆ ఐడియాతో నేను ఒక చిన్న పోస్ట్ వేసాను. అతడి బ్యాగ్ ఉంది, పోతున్నాడు, కానీ అతడు ఏం బ్యాగ్ తీసుకొని పోతున్నాడో ఆయన బాడీ లాంగ్వేజ్ తో తెలిసిపోతుంది మనకు డౌట్ఫుల్ మనిషి అని. అయితే మరి ఇమీడియట్లీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అంటే సో చూసారు కదా మొత్తానికి. అంటే ఈ ఐ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి కన్ను ఎవరినైనా గుర్తించగలదు, అతను ఉగ్రవాద లేకపోతే ఎలాంటి మనిషి అని చెప్పేసి. సో అలాంటి మనిషిని గుర్తించడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది కన్ను అని చెప్పేసి దాన్ని అంటే దాని నిదర్శనంగా ఇప్పుడు పెయింటింగ్ అయితే వేశారు. సార్ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఈ పెహల్గాం దాడి వెనక ఉగ్రవాదులు వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుందంటారు? అంటే ఇప్పటి వరకు మీదే మతం అని చెప్పేసి ఎప్పుడు దాడి జరగలేదు, కానీ ఫస్ట్ టైం జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఇది ఏం లేదు, వాళ్ళకు మతము అలాంటి ఏం లేదు. వాళ్ళకు ఈ టెర్రరిజం పెంచాలి, ప్రతి ప్లేస్ లో ఇట్లా మనుషులను చంపుకుంటా ఉండాలి, అదే వాళ్ళ మోటివ్, హాబీ ఏదైనా అనొచ్చు మనం. కానీ వాళ్ళకు